ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. దావీదు గారి జీవితంలో దేవుడు చేసిన 7 మహోపకారములు ఈ వీడియోలో చూద్దాం. 8 మంది అన్నదమ్ముల్లో దేవుని సంతోషపరచడానికి ఒకే ఒక్కరున్నారండి. ఆయనే దావీదు గారు. మనం దేవుణ్ణి సంతోషపరచాలండి. ఈ దావీదు భక్తుడు ఏమి పెట్టుబడిగా పెట్టారో తెలుసా అండి? తన యొక్క సమయాన్ని పెట్టుబడిగా పెట్టారు. చూడండి, మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు ఏదైనా మనీ పెట్టుబడి పెడితే దాని నుంచి రిటర్న్గా ఏదో ఒక లాభం మీరు ఆశిస్తారు కదండి. ఇక్కడ దావీదు గారు ఏమీ ఆశించకుండా తన యొక్క సమయాన్నే దేవునికి అంకితం చేసుకున్నారండి. తన దగ్గర మనీ లేకపోయినా టైంని గాడ్కి ఇవ్వడంలో ప్రాధాన్యతగా పెట్టుకోవడం జరిగిందండి. లాభం ఏమొస్తుందని కాదు, దేవుని సంతోషపరచాలని అనుకున్నారండి. దేవునికి ఇష్టంగా బ్రతకాలని అనుకున్నారండి. తన దగ్గర ఉన్న చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా తన యొక్క టాలెంట్ని దేవుని కోసం ఉపయోగించడం జరిగిందండి. దేవుని ఆకర్షించాలని అనుకున్నారండి. దేవునికి ఇష్టంగా బ్రతికారు. అందుకే దావీదుకి రాజుగా ఇచ్చారండి. మరి మనం ఇంత నిజాయితీగా ఉంటే దేవునిలో మనకి దేవుడు ఏమిస్తారండి అని అనుకుంటున్నారా? దావీదుకు చూపిన శాశ్వత ప్రేమ యేసయ్య మీకు కూడా చూపిస్తారండి. చూడండి, అప్పుడు దావీదు గారిని రాజుగా చేశారు కదా. మీ జీవితంలో జాబ్, బిజినెస్, కుటుంబాన్ని పోషించడం, మార్గాలు లేని దగ్గర మార్గాన్ని తెరవజేయడం, ఇలా అనేక బ్లెస్సింగ్స్ని దేవుడు మీ జీవితంలో చేయగలరండి. ఎప్పుడంటే దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు. ఫస్ట్ అభిషేకించబడ్డారు, ఆ తర్వాత రాజుగా ఎంచబడ్డారండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1 నుంచి 13 వరకు ఉంటుందండి. దేవుడు మొదటిగా దావీదు గారిని అభిషేకించడం జరిగిందండి. ఆ నెక్స్ట్ రాజుగా చేయబడ్డారండి. సింహాల ద్వారా శోధన వచ్చిందండి దావీదు గారికి. ఎలుగుబంటి ద్వారా శోధన వచ్చిందండి. గొలియాతు ద్వారా శోధన వచ్చిందండి. కానీ దేవుడు ప్రతి విషయంలో దావీదు గారికి తోడుగా ఉన్నారండి. ఎన్ని శోధనలు వచ్చినా, సాతానుడు ఎన్ని ప్లాన్స్ వేసినా అవి జయించడం జరిగింది. ఎలా అంటే దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నారు కాబట్టి. అందుకే గొలియాతు మీద కూడా విజయం పొందుకోవడం జరిగిందండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుందండి. 3వ మాట, యోనాతాను అనే మంచి స్నేహితుడు దేవుడు అనుగ్రహించారండి. చూడండి, మన లైఫ్లోకి చాలామంది స్నేహితులు వస్తారు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఉంటారు, ఏమీ లేనప్పుడు వెళ్ళిపోతారు, కష్టం వచ్చినప్పుడు ఆదుకోరు కదండి. మీరు ఎప్పుడైతే యేసుతో మంచి కనెక్షన్ పెట్టుకున్నారో, ఏ స్నేహితుని మీ టీంలో పెట్టాలి, ఏ స్నేహితుని మీ ఫ్యామిలీలో పెట్టాలో దేవుడే ఏర్పరుస్తారండి. 4వది, సౌలు చేతిలో నుండి తప్పించబడ్డారు. అంటే ఎనిమీస్ చేతిలో నుండి కూడా మీరు తప్పించబడాలి అంటే మీరు మొదటిగా దేవునికి ఇష్టంగా జీవించాలి. అప్పుడు ఎనిమీస్ మిమ్మల్ని అటాక్ చేసినా దేవుడే ఆ ఎనిమీస్ని మీ జీవితంలోంచి తీసివేస్తారండి. లేదా ఆ ఎనిమీస్ చేతి నుంచి ఎలా తప్పించబడాలో దేవుడే చూసుకుంటారండి. దావీదు గారి జీవితంలో కూడా సౌలు చేతుల నుండి ఎలా తప్పించబడ్డారు అంటే దేవుని సహాయం వలనండి. 5వదిగా రాజ్యంలో రాజుగా స్థిరపడ్డారండి. స్థిరము లేని ఈ దావీదు గారి జీవితంలో యేసయ్య స్థిరపరిచారండి. మనం కూడా ఆత్మీయంగా దేవునిలో స్థిరపరచబడాలండి. 6వదిగా దేవుడు నిత్య నిబంధన చేశారు. నిబంధన అంటే ఇట్స్ లైక్ గాడ్ మేడ్ అన్ ఎవర్ లాస్టింగ్ కోవెనెంట్ అండి. 7th వన్, బ్రతుకు దినములు కృపాక్షేమములు పొందుకున్నారండి ఈ దావీదు గారు. చూశారు కదండి, దేవుని చిత్తానుసారంగా ఎదిగిన ఈ దావీదు గారి జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి. సో మీరు కూడా మీ యొక్క టైంని ఆఫరింగ్గా దేవునికి సమర్పించుకుని దేవునికి ఇష్టంగా జీవించి దేవుణ్ణి ఆకర్షించి మీకు వచ్చిన టాలెంట్స్ అన్నీ కూడా దేవుని కోసమే యూజ్ చేయండి. యేసయ్య మీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.